ఆల్ రైట్ గైస్, అడ్వాన్స్ ప్రైజ్ యాక్షన్ సిరీస్లో పార్ట్ 4 ఈరోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ పార్ట్ 4లో ఏంటంటే టాపిక్ ఏంటంటే బౌన్స్ బ్యాక్, అంటే అడ్వాన్స్ ప్రైజ్ యాక్షన్లో ప్రైజ్ ఎలా బౌన్స్ బ్యాక్ చేస్తుందో ఈరోజు చూడబోతున్నాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక ట్రెండీ మార్కెట్ తీసుకోవాలి. అంటే ట్రెండీ అంటే వన్ సైడ్ ట్రెండ్ కాదు, మినిమం ఫ్లక్చుయేషన్ అనేది మార్కెట్లో కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, మార్కెట్ ఒక మంచి మూమెంట్లు ఉన్నది. అంటే బయ్యర్స్ సేలర్స్ చాలా యాక్టివ్గా ఉండాలి. అంటే బయ్యర్స్ ఎంత యాక్టివ్గా ఉన్నారో సెలర్స్ ఇంకా అంతనే యాక్టివ్ ఉండాలి. నేను ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక హారిజాంటల్ లైన్ అయితే తీసుకున్నా బ్లూ కలర్ది. సో నేను ఇక్కడ ఒక మార్కెట్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడ డ్రా చేసుకుంటున్నా. సో మార్కెట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లూ లైన్ అయితే డ్రా చేసుకున్నా. మల్టిపుల్ టైం మార్కెట్ ఎక్కడ రెసిస్టెన్స్ అవుతుందో దాన్ని డ్రా చేసుకోవాలి. ఎప్పుడైతే మార్కెట్ ఆడ బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ తర్వాత మార్కెట్ ఎక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడ వరకు వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కడైతే ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ అయితే ఇక్కడ బ్రేక్అవుట్ చేశాయి మనం తీసుకున్న హారిజాంటల్ దగ్గరనే. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే మన రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసామో ఎగ్జాక్ట్గా అక్కడనే మార్కెట్ అయితే సపోర్ట్ తీసుకుంటుంది. ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి మనం నెక్స్ట్ ట్రేడ్ అనేది చూద్దాం. ఒకవేళ క్యాండిల్ నేను ఏదైతే ఈ లైన్ తీసుకున్నానో హారిజాంటల్ లైన్, ఒక రెసిస్టెన్స్ లైన్గా డ్రా చేసుకున్నానో దాన్ని కింద ఒకవేళ క్లోజ్ అయితే డౌన్వర్డ్స్ కోసం వెళ్తా, ఇన్ కేస్ మీద క్లోజ్ అయితే అప్వర్డ్స్ కోసం వెళ్తా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడైనా మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మళ్ళీ రిటర్న్ ఎక్కడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ రేంజ్ వరకు వచ్చి మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ పోతుంది. అది కంపల్సరీ మార్కెట్ ఎప్పుడు రీటెస్ట్ కోసం వెనుకకి వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మా క్యాండిల్ అయితే కిందనే క్లోజ్ అయింది. నేను ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ అయితే తీసుకున్నా, దాదాపు 4 ట్రేడ్స్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. చూద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే ఈ ట్రేడ్ అయితే కంపల్సరీ విన్ అవుతాం మనం. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, దాదాపు ఇంకో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను నేను ఇక్కడ అంత హై రిస్క్ ఎందుకు చేశానంటే, ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఎంట్రీస్ అనేది మీకు కంపల్సరీ తెలుస్తూ ఉంటాయి. సో నేను ఇక్కడ మంచి ఎంట్రీ దొరికింది కాబట్టి నేను ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. చూద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే ఇది కంపల్సరీ రెడ్లోనే క్లోజ్ అవ్వాలి. ఇన్ కేస్ ఒకవేళ ఇది గ్రీన్లో క్లోజ్ అయితే నెక్స్ట్ ట్రేడ్ నేను సేమ్ డైరెక్షన్లో రెడ్లోనే ఎగ్జిక్యూట్ చేస్తాను. మీరు ఇదే సేమ్ ఇలానే ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైనా మార్కెట్లో క్యాండిల్స్ అనేది మార్కెట్ మనం తీసుకున్న మీకు చూడొచ్చు క్లియర్గా మనమే విన్ అయినాం. రెడ్లోనే క్లోజ్ అయింది. నాకు తెలిసినంత వరకు అయితే మనమే విన్ అయినాం. టోటల్ 5 ట్రేడ్స్ అయితే ఇక్కడ మనం విన్ అయినాం. ఇక్కడ మీరు చూడొచ్చు, అకౌంట్ అయితే 1,88,000 ఉండే అకౌంట్ ఇప్పుడు 2,10,000 వరకు అయితే గ్రో చేయగలిగాము. సో మీరు ఇక్కడ చూస్తూ ఉండండి, ఇంకో పేరు మీద మీకు డ్రా చేసి చూపిస్తాను. బౌన్స్ బ్యాక్ అనేది ఏంటంటే, మనం తీసుకున్న మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మార్కెట్ దాన్ని బ్రేక్అవుట్ ఇస్తుంది. బ్రేక్అవుట్ ఇచ్చినాక మార్కెట్ అక్కడి వరకు ఎక్కడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడి వరకు వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఒకవేళ కింద బ్రేక్అవుట్ ఇస్తే ఎక్కడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ లెవెల్ వరకు మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ డౌన్వర్డ్స్ కోసం వెళ్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అయితే మార్కెట్ అక్కడి వరకు అయితే మనం తీసుకున్న హారిజాంటల్ లైన్ వరకు అయితే రాలే, కానీ చిన్న బౌన్స్ బ్యాక్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చూద్దాం, దీని క్లోజింగ్ బట్టి చూద్దాం. ఒకవేళ ఇన్ కేస్ ఈ క్యాండిల్ సైజ్ ఒకవేళ పెద్దగా ఉంటే సేలర్స్ యాక్టివ్ ఉన్నట్టు. నెక్స్ట్ డౌన్వర్డ్స్ కోసం వెళ్దాం. ఇది ట్రేడ్ కొంచెం రిస్కీగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మార్కెట్ కంప్లీట్గా బౌన్స్ బ్యాక్ కాలే. అంటే మార్కెట్ ఎక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడి వరకు అయితే కంప్లీట్గా రాలే, మధ్యలోనే మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. సో చూద్దాం. నేనైతే ఇక్కడ రిస్క్ చేస్తున్నా, మీరు అవాయిడ్ చేయండి ఇలాంటి ట్రేడ్స్.
కంప్లీట్ బౌన్స్ బ్యాక్ అయితేనే మీరు ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడైతే 5 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. చూద్దాం ఇక్కడ ఏమవుతుందో. ఇన్ కేస్ మీరు ఈ ట్రేడ్ అంటే నేను టెలిగ్రామ్లో నాకు ట్రేడ్స్ అనేది షేర్ చేస్తుంటా. ఇన్ కేస్ మీ ఏదైనా ట్రేడ్ ఒకవేళ మీరు మిస్ అయితే సేమ్ డైరెక్షన్లో ట్రేడ్ ప్లేస్ చేయాలి. నేను టైం ఇస్తాను కదా, 2 minutes డౌన్ ట్రేడ్ అని, యూరో యూఎస్డి 2 minutes డౌన్ అని చెప్తాను కదా. ఒకవేళ మీరు ఆ ట్రేడ్ మిస్ అయితే, ఒకవేళ ట్రేడ్ మీకు లాస్లో వస్తే సేమ్ డైరెక్షన్లో ఇంకో 2 minutesలో డౌన్వర్డ్స్ కోసమే పెట్టాలి. అప్పుడే మీకు మనీ మేనేజ్మెంట్తో పాటు మీ అకౌంట్ మేనేజ్మెంట్ ఇంకా స్టేబుల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ 4 seconds అయితే ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పినట్లయితే ఇక్కడ కొంచెం రిస్కీగా ఉండే. సో చూద్దాం, ఇంకా టైం ఉంది. నేను ఇక్కడ నా లాస్ట్ 6 ట్రేడ్స్ని కవర్ చేయడానికి మల్టిపుల్ ట్రేడ్స్ ఇక్కడైతే నేను తీసుకున్నా. ఒకవేళ మీరు నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా, ట్రేడ్స్ కాపీ చేయాలనుకున్నా, మీరు చూడొచ్చు, ఇది నా టెలిగ్రామ్ ఛానల్, మీరు జాయిన్ అవ్వచ్చు. దీంతో పాటు నేను ఫ్రీ కోర్స్ని ఇంకా మీ అందరికి ఇస్తున్నా. ఒకవేళ మీరు నేర్చుకోవాలని ఉంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ప్రైవేట్ గ్రూప్లో జాయిన్ అయినాక మీకు ఫ్రీ కోర్స్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఇస్తున్నా. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ కోర్స్ని బయట పర్చేజ్ చేయాలనుకుంటే మినిమం 30,000 to 40,000 వరకు వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు బయట మార్కెట్లో. కానీ నేను కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నా. సో ఇక్కడ మీరు చూడవచ్చు లాస్ట్ 6 seconds అనేది ఇంకా ఉన్నాయి. చూద్దాం, ఇక్కడ చూడవచ్చు క్లియర్గా టైం అయితే క్లోజ్ అయిపోయింది. లాస్ట్ 1 second, దట్స్ ఇట్, మనమే విన్ అయినాం. లాస్ట్ లాస్ అయితే మనకు కవర్ అయింది. ఇక్కడ దాదాపు 7 ట్రేడ్స్ అయితే మనం విన్ అయినాం. ఇక్కడ మీరు చూడవచ్చు 2,25,000 వరకు అయితే మనం అకౌంట్ని గ్రో చేయగలిగాము. మనీ మేనేజ్మెంట్ కంపల్సరీ, వైల్ ట్రేడింగ్ మనీ మేనేజ్మెంట్ కంపల్సరీ. మీకు మల్టిపుల్ ట్రేడ్స్ నేను తీసుకుంటాను, కానీ ఎక్కువగా నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మల్టిపుల్ ట్రేడ్స్ అస్సలు ఎగ్జిక్యూట్ చేయొద్దు. 1 or 2 ట్రేడ్స్, దానికన్నా ఎక్కువ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొద్దు అని. ఎందుకంటే నేను రిస్క్ తీసుకుంటున్నా. ఇలాంటి రిస్క్ ఒకవేళ మల్టిపుల్ ట్రేడ్స్ మీరు చేయాలనుకుంటే అకౌంట్ సైజ్ అనేది పెద్దగా ఉండాలి. లేదంటే అకౌంట్ మొత్తం వైప్ అయిపోతుంది. అకౌంట్ వితిన్ మినిట్స్ మీ అకౌంట్ మొత్తం వైప్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే నేను ఇక్కడ డ్రా చేశాను. గ్రీన్ క్యాండిల్స్ అనేది సపోర్ట్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాయి. చూద్దాం దీని క్లోజింగ్ బట్టి. ఒకవేళ గ్రీన్ క్యాండిల్ మనం డ్రా చేసిన గ్రీన్ సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో, రెసిస్టెన్స్ లైను, ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలంటే నేను డౌన్వర్డ్స్ కోసం వెళ్తా. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ దీనికన్నా మించి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళిందంటే మీదికి వెళ్తుంది, అప్వర్డ్స్ కోసం వెళ్తుంది. ఇన్ కేస్ గ్రీన్ క్యాండిల్ మనం తీసుకున్న హారిజాంటల్ని బ్రేక్అవుట్ ఇస్తే అప్వర్డ్స్ కోసం వెళ్తా. ఒకవేళ బ్రేక్అవుట్ ఇవ్వలే అనుకో డౌన్వర్డ్స్ కోసం వెళ్తా. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు ప్రాక్టీస్ చేయండి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ మీకు ఒక అవగాహన అనేది కలుగుతాయి. ప్రతి ఒక్క ట్రేడ్లో క్యాండిల్ ఫిజియాలజీ చదువుతూ రాదు. క్యాండిల్ని ఎప్పుడు ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నేనైతే ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ 5 ట్రేడ్స్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. చూద్దాం ఏమవుతుందో. మీకు చెప్పినట్లే క్యాండిల్ ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అయితే నేను డౌన్వర్డ్స్ కోసం తీసుకుంటాను. దాని కింద క్లోజ్ అయింది కాబట్టి నేను ఇక్కడ డౌన్వర్డ్స్ కోసం తీసుకున్నా. ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాతనే నేను ఇక్కడ ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ బౌన్స్ బ్యాక్, ఎందుకంటే మార్కెట్ ఎక్కడైతే ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ క్యాండిల్స్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ వరకు అయితే వచ్చి బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇక్కడ ఆ మూమెంట్లోనే మనం ట్రేడ్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాము. సో ఇలాగా మీరు ట్రేడ్ చేయాలనుకున్న డిస్క్రిప్షన్లో అయితే ప్లాట్ఫామ్ లింక్ ఇచ్చాను, రిజిస్టర్ అవ్వండి.
ఫస్ట్ డెమో అకౌంట్లో ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత రియల్ అకౌంట్లో ట్రేడ్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు టైం అయితే ఇక్కడ క్లోజ్ అయిపోయింది. దాదాపు 5-6 ట్రేడ్స్ అయితే మనం విన్ అయినాం. ఇక్కడ టోటల్ అకౌంట్ సైజ్ చూడొచ్చు 2,75,000 వరకు అయితే మనం ఇక్కడ గ్రో చేయగలిగాము. ఈరోజు 1,80,000 చేంజ్ ఏమో ఉండేమో స్టార్ట్ చేసినప్పుడు. సో ఇలాగా మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే ప్రాక్టీస్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద డే. కీప్ ట్రయింగ్, కీప్ ట్రేడింగ్.